బీజేపీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. మహబూబ్ నగర్లో అనుచరులతో సమావేశమైన నాగం తన నిర్ణయాన్ని ప్రకటించారు. వివరాల్ని మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, నాగం జనార్దన్ రెడ్డి రాజీనామాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్ ఊహించినట్లుగానే నాగం జనార్దన్ రెడ్డి ఏదైతే తెలంగాణలో చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, పలు పార్టీల్లో తన ప్రభావాన్ని చూపించిన నాగం జనార్దన్ రెడ్డి ఇవాళ బీజేపీతో తనకున్న 4 సంవత్సరాల అనుబంధాన్ని వేడి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే నాగర్ కర్నూలులో తన అనుచరులు అదేవిధంగా ముఖ్యమైన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. నాగర్ తన రాజీనామా లేఖను కేంద్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫ్యాక్స్ ద్వారా పంపిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తాను మొదటి నుంచి కూడా అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై పోరాడుతుంటే బీజేపీ నుంచి కానీ లేకపోతే రాష్ట్ర నాయకత్వం నుంచి కానీ ఎటువంటి సహకారం లేదు. పైపెచ్చు తనను చాలా డిస్కరేజ్ చేయడం జరిగింది. అందుకే తాను బీజేపీలో ఇమడలేకపోయానని తనకు అందుకోసమే రాజీనామా చేస్తున్నానని చెప్పి నాగం జనార్దన్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే తన తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తానని చెప్పారు. ఏదైతే మొత్తానికి ఉగాది తర్వాత తన కీలక నిర్ణయం తీసుకుంటానని చెప్పిన నాగం జనార్దన్ రెడ్డి ఇవాళ బీజేపీకి రాజీనామా చేశాడు. శ్రీనివాస్, నాగం జనార్దన్ రెడ్డి అనుచరులు ఏమంటున్నారు? ఆయన ఏ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్తున్నారు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా చాలా అంటే దాదాపు 6 నెలల కాలం నుంచి కూడా నాగం జనార్దన్ రెడ్డి అనుచరులు ముఖ్యంగా నాగర్ కర్నూలు ఏరియాలో ఉండే చాలా మంది అంటే మొదటి నుంచి కూడా నాగం జనార్దన్ రెడ్డి 1983లో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఉన్న అనుచరులు బీజేపీలో ఇమడలేమో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందేనని పట్టుబట్టారు. 6 నెలల నుంచి కూడా ప్రతి రోజు నాగం జనార్దన్ రెడ్డికి అంటే వీళ్ళు చాలా క్లియర్ గా చెప్పిన విషయం ఒకటే, తమకు ఇంకా వేరే పార్టీతో మనగడ కొనసాగించలేము, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలి, అదేవిధంగా తాను రాజకీయం మళ్ళీ నాగర్ కర్నూలు నుంచి చేయాలి అన్నట్టుగా ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యంలోనే ఇవాళ రాజీనామా చేశారు. ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే నాగం జనార్దన్ రెడ్డి చేరతారని అనుచరుల ద్వారా తెలుస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ వెరీ మచ్ బసవరాజ్. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, నాగం రాజీనామాపై బీజేపీ వర్గాలు ఏమైనా స్పందించాయా? నాగం జనార్దన్ రెడ్డి ఎప్పటి నుంచో బీజేపీకి రాజీనామా చేస్తారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. గత కొంతకాలంగా ఆయన భారతీయ జనతా పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. గతంలోనే ఆయన ప్రకటించడం జరిగింది, ఉగాది తర్వాత తాను కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాను, కార్యకర్తల అభిష్టం తీసుకోబోతున్నానని గతంలోనే ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఆయనతో టచ్లోకి వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన ఆ పార్టీతో అంటిముట్టగానే వ్యవహరిస్తున్నారు. ఆ పార్టీ నేతలతోటి కూడా తనకి సరైనటువంటి వాల్యూ ఇవ్వడం లేదనేది కూడా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ. పార్టీలో సీనియర్ నేతగా ఉంటున్న తనకి గతంలో అనేక పోర్టుపోలియాలు కూడా నిర్వహించిన తనకి పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో తన జోక్యాన్ని చేసుకోవడం లేదు. తను ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చినా కూడా పార్టీ నేతలు పాటించడం లేదని ఆయన ప్రశ్నించి ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఆయన వేరే పార్టీని కూడా పెట్టుకున్నట్టు కూడా దాదాపుగా 2-3 నెలల పాటు తెలంగాణ బచావో సమితి అనేటటువంటి ఒకటి పార్టీని కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ తెలంగాణ బచావో సమితి చేసి పార్టీలోకి రావడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా మళ్ళీ తనకి సరైనటువంటి పార్టీలో పదవి కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది తర్వాత ఆయన నిర్ణయాన్ని ప్రకటిస్తారని చెప్పారు. ఎందులో భాగంగానే ప్రస్తుతం సొంత కార్యకర్తలు దాదాపు 5 గంటల పాటు ఆయన చర్చలు జరిపినందుకు కొద్దిసేపటి క్రితమే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అసెంబ్లీలో తెరాస ప్రభుత్వం మీద ఆయన సరైనటువంటి పోరాటం చేయడంలో భారతీయ జనతా పార్టీ సభ్యులు విఫలమయ్యారు. ప్రజా సమస్యల్ని ఆయన ఎండగట్టడంలో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు విఫలమయ్యారనేది ఆయన ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే నాగం జనార్దన్ రెడ్డి ఎప్పుడైనా పార్టీని వీడుతారనేటటువంటి సమాచారం ఉండడంతో పార్టీ నేతలు కూడా దీని మీద పెద్దగా స్పందించడం లేదు. ఆయన మొదటి నుంచి కూడా పార్టీలో ఎటువంటి వ్యవహారం చేయలేదనేది పార్టీ నేతలకు చెప్తున్నటువంటి ఆయన. నాగం జనార్దన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఆయనకి సరైన అవకాశం కల్పించలేదు, ఆయన సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది చెప్పడంలో ఎటువంటి వాస్తవం లేదని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. ఆయనకి పార్టీలో చేరిన వెంటనే జాతీయ పార్టీ నేతగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆయనకి పదవీ కాలం దాదాపుగా 3 ఏళ్ల పాటు ఇచ్చాము. ఆ తర్వాత ఇక్కడ రాష్ట్రంలో కూడా పదవి ఇచ్చాము. ఆయన కొడుకు ఇద్దరికి కూడా ఆయనకి ఎంపీ సీటుగా ఆయన కొడుకు ఎమ్మెల్యే సీటుగా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీలో ఉంది. భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు కూడా 2 పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఆయన ఇంట్లో మాత్రం 2 సీట్లు ఇచ్చామని
చేస్తామని చెప్పేవారు ఆరోపిస్తున్నారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయం, తీసుకున్న నిర్ణయానికి పార్టీ నుంచి పెద్దగా స్పందించాల్సినట్టు ఏం లేదనేది భారతీయ జనతా పార్టీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణ.